హాయ్ ఫ్రెండ్స్, జాగా లేని ఇందిరమ్మ దరఖాస్తుదారులకు ఆయా జిల్లాల్లో ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించిందండి. దీంతో ఎక్కడికక్కడ అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసే పనిలో తెలంగాణ ప్రభుత్వం అయితే నిమగ్నమై ఈ మేరకు నిధులను కూడా విడుదల చేసింది. 2 నెలల గడువు విధించింది. ఇప్పటికే పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించడంతో పాటుగా అసంపూర్తిగా ఉన్న ఇళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేసి వారు అసంపూర్తి పనులను పూర్తి చేసుకునేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసి లబ్ధిదారులే ఈ ఇళ్లను పూర్తి చేసుకునేలా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆయా జిల్లాల్లో ఇప్పటికే పూర్తయినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీతో పాటు అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ, అలాగే డ్రైనేజీ, మంచినీరు, రోడ్లు వంటి మౌలిక వసతులను కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గృహ సముదాయానికి ప్రభుత్వం శరవేగంగా పనులను పూర్తి చేసే పనిలో నిమగ్నమై ఉంది. కలెక్టర్ స్థాయిలో పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి తెలంగాణలోని వివిధ జిల్లాల సమాచారం వచ్చినప్పుడు నేను ఎప్పటికప్పుడు మీకైతే పూర్తి అప్డేట్ ఇస్తూ ఉంటాను. మీ జిల్లా సమాచారం వచ్చినప్పుడు తప్పనిసరిగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, జిల్లాలోని పేదల సొంతింటి కళ నెరవేరుతుంది. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జోరందుకోగా 2 పడకల గదుల గృహాల పంపిణీలో కదలిక వచ్చింది. ఇటీవల పెద్దపల్లి పట్టణ సమీపంలోని చందపల్లిలో లబ్ధిదారులకు అప్పగించారు. మిగతా ప్రాంతాల్లో గత ప్రభుత్వ హయాంలో చేపట్టి అసంపూర్తిగా వదిలేసిన నిర్మాణాలను పూర్తి చేసేందుకు నిధులు కేటాయించారు. ఆగస్టులోగా పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించి పంపిణీ చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని కాల్వ శ్రీరాంపూర్లో 290, ఓదేలలో 144, రామగుండం నియోజకవర్గంలో 670 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ఇక్కడ తాగునీరు, విద్యుత్తు, పంబ్లింగ్, మూత్రశాలల పనులు చేపట్టాల్సి ఉంది. మొత్తం 1104 గృహాల్లో పనులు పూర్తి చేసేందుకు 9.99 కోట్లు కేటాయించారు. టెండర్లు దక్కించుకున్న గుత్తేదారులు పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలని ఆర్డీఓలు, ఇంజనీరింగ్ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మండల స్థాయిలో సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నారు. వచ్చే ఆగస్టులోగా 2 పడకల గదుల నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు నిధుల సమస్యతో అసంపూర్తిగా నిలిచిపోయాయి. ప్రస్తుతం నిధులు అందుబాటులో ఉన్నందున పనుల్లో వేగం పెరగనుంది. అంతర్గత పనులు వర్షాలు కురిసినా ఆటంకం ఉండదని అధికారులు భావిస్తున్నారు. మరో 2 నెలలు గడువు ఉండడంతో ఈలోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. రామగుండంలో 670 ఇళ్లకు లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. కాల్వ శ్రీరాంపూర్లో 290, ఓదేలలో 144 ఇళ్లకు లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. బేస్మెంట్ లెవెల్ వరకు నిర్మించి వదిలేసిన 2 పడకల గదులకు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో 5 లక్షలు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గ్రామాల్లో గుంట భూమి సైతం లేని నిరుపేదలను లాటరీలో ఎంపిక చేయాలని నిర్ణయించారు. జిల్లాలో సుల్తానాబాద్లో 70, మందని మండలం కాకరపల్లిలో 300 వివిధ దశల్లో వెక్కిరిస్తూ ఉన్నాయి. వీటిని ప్రభుత్వమే నిర్మిస్తుందా, ఇందిరమ్మ పథకం కింద లబ్ధిదారులకు కేటాయిస్తుందా అనే విషయం అయితే తేలాల్సి ఉండగా త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు అంటూ గృహ నిర్మాణ సంస్థ పీడి రాజేశ్వరరావు గారు ఈ విధంగా సమాచారం అయితే ఇస్తున్నారు. జిల్లాలో 2 పడక గదుల ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అసంపూర్తి పనులకు నిధులు మంజూరయ్యాయి. ఆగస్టులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు అని మనకైతే పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల అప్డేట్ అయితే వచ్చింది. అసంపూర్తిగా ఉన్న ఇళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేసి వారు అసంపూర్తి పనులను పూర్తి చేసుకునేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసి లబ్ధిదారులే ఈ ఇళ్లను పూర్తి చేసుకునేలా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆయా జిల్లాల్లో ఇప్పటికే పూర్తయినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీతో పాటు అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ, అలాగే డ్రైనేజీ, మంచినీరు, రోడ్లు వంటి మౌలిక వసతులను కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గృహ సముదాయానికి
ప్రభుత్వం శరవేగంగా పనులను పూర్తి చేసే పనిలో నిమగ్నమై ఉంది. కలెక్టర్ స్థాయిలో పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి తెలంగాణలోని వివిధ జిల్లాల సమాచారం వచ్చినప్పుడు నేను ఎప్పటికప్పుడు మీకైతే పూర్తి అప్డేట్ ఇస్తూ ఉంటాను. మీ జిల్లా సమాచారం వచ్చినప్పుడు తప్పనిసరిగా మీరు ఈ సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే ఈ పవర్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.